అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిన్న వ్లాగ్ రాలేదండి. ఈరోజు ఇంటర్మీడియట్ వాళ్ళవి రిజల్ట్స్ వస్తాయి. సో మా అమ్మాయి ఉంది కదా, అందుకని టెన్షన్తో ఏమవుతుందా అని వీడియోస్ అయితే చేయలేదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఎందుకు అంటే మా అమ్మాయి తీసుకున్నది బైపీసీ అండి. వద్దని చెప్పినా కూడా నాకు అది ఇంట్రెస్ట్, నేను చదవగలను అని చెప్పి తీసుకుంది. ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాసింది, ప్రతి ఎగ్జామ్కి కూడా ఓకే అయిపోతుందమ్మా అని చెప్పింది. తీరా రిజల్ట్ దగ్గర పడే టైంకి నాకు ఫిజిక్స్ డౌట్ ఉంది, ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపించింది, ఏమవుతుందో అని డౌట్గా చెప్తుంది. ఇట్స్ ఓకే, ఏదైనా కూడా నేనైతే పాజిటివ్గానే తీసుకుంటున్నానండి. కాకపోతే ఏదో ఒకటి ముందు రిజల్ట్ అనేది వచ్చేస్తే సగం టెన్షన్ పోతుంది కదా. సో ఏమవుతుందా అని నేను కూడా కొంచెం టెన్షన్గా ఉన్నాను, వ్లాగ్ అయితే చేయలేదు. అందుకని ఇంకా పోతే ఈరోజు ఒక 2-3 ఇంపార్టెంట్ క్లారిఫికేషన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. రాత్రి మేము ఈ టెన్షన్స్లో ఇట్లా మూడ్ ఆఫ్లో ఉంటే 12 to 2 టైంలో ఒక 2 కామెంట్స్ వచ్చాయండి. ఆ 2 కామెంట్స్లో ఫస్ట్ కామెంట్కి నాకు కొంచెం కోపము, ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను అది స్క్రీన్ షాట్ కూడా తీయకుండా వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేశాను. సెకండ్ వచ్చిన కామెంటు మరి ఆయన పెద్ద అయినా లేకపోతే నార్మల్గా చెప్పారా అని చెప్పి తెలియదు, కానీ తల్లి అని చెప్పి మెన్షన్ చేస్తూ కామెంట్ చేశారు. నేనైతే అది స్క్రీన్ షాట్ తీశాను. కామెంట్స్ గురించి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు, షింక్ క్లీన్ చేసుకో తల్లి అన్నారు. సో నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ నిన్న మా ఫ్రెండ్ కూడా వీడియోస్లో ఒక బాబు కనిపిస్తున్నాడు కదా, ఆ బాబు మీ బాబు అనుకుంటారు, దానికి సంబంధించి మాట్లాడు. 16 years పాప, ఇంత చిన్న బాబు అనేసరికి ఇంత ఏజ్ గ్యాప్ ఉందా అనుకుంటారంటే, ఫస్ట్ ఏంటంటే నాకు వినగానే నవ్వు వచ్చిందండి. సిచ్యువేషన్ వచ్చిందని నేను చెప్తున్నాను. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యి 6 years, ఇది 6th year, చనిపోయి కూడా ఒక 6 years అవుతుంది. సో ఏజ్ గ్యాప్లు, పిల్లలు ఇదంతా కాదండి. ఆ బాబు మా బాబు కాదు, మా కింద పోర్షన్లో బాబు. నేను ఆల్రెడీ బర్త్డే వ్లాగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను. సో ప్రతి ఒక్కరూ ప్రతి వీడియో చూడాలి అని రూల్ లేదు కాబట్టి ఆ వీడియో చూసుంటే మీకు తెలిసి ఉండేది. కొత్తగా వచ్చే వీడియోస్లో ఏదో ఒక వీడియో చూస్తే డెఫినెట్గా తెలియదు కదా. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. నాకున్నది ఒక్కటే పాప, చాలా పెద్ద పాప, ఇంటర్ చదువుతుంది. మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, దట్స్ ఇట్. ఇంకా కామెంట్స్ విషయానికి వచ్చేసరికి షింక్ గురించి మాట్లాడారు కదండి. మాకున్నయే 2 rooms, మ్యాక్సిమం నేను ఆ 2 rooms క్లీన్గానే పెట్టుకుంటాను. అయితే మేము ఇంట్లోకి వచ్చి 3 years అవుతుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా పాత వాళ్ళు ఎవరున్నారో మాకు తెలీదు, ఆ స్ట్రెయిన్స్ అలాగే ఉండిపోతున్నాయి. అయితే అర్బన్ కంపెనీ వాళ్ళ నుంచి కొంతమంది క్లీన్ చేసే వాళ్ళు వస్తారు కదా. లాస్ట్ టైం మేము వాష్రూమ్స్ క్లీన్ చేపించుకున్నాము, బాగానే చేశారు. సో షింక్ ఒకటి, బయట వాష్ ఏరియా ఒకటి, అలాగే ఏసీ ఒకటి సర్వీసింగ్ చేయించాలి అనుకుంటున్నాము. ఇవన్నీ ఒకేసారి చేద్దాంలే అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను, ఈ మంత్ చేయించుకుందామని. ఈలోపు ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆ వ్లాగ్లో ఆయన అది చూసి మొత్తానికి మేము క్లీన్గా ఉంచుకోకుండా బద్ధకంగా ఉంటామేమో అన్న లెక్కలో మాట్లాడి ఉండొచ్చు. ఇట్స్ ఓకే, మీరు కామెంట్స్ ఏ విధంగా చేసినా అవి నెగిటివ్ కామెంట్స్ అయినా కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటున్నానండి. సో నా సిచ్యువేషన్ అయితే ఇది. ఇంకొక కామెంట్ వచ్చేసరికి అసలు ఆయన ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఆయన చూడలేదు. యూట్యూబ్కి సంబంధించి డబ్బులు బాగానే సంపాదిస్తున్నారుగా, బాగానే వీడియోలు చేస్తున్నారుగా అందరూ ఈ మధ్య అంటున్నారు. ఎక్కడండి సంపాదించేది? ఎవరిస్తున్నారు నాకు డబ్బులు యూట్యూబ్ నుంచి? ఒకసారి ఎవరైనా బయట అలా ఇచ్చే వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, కొత్త క్రియేటర్స్ అందరినీ నేను పంపిస్తాను. నిజంగా చాలా కోపం వస్తుంది. తెలిసి తెలియకుండా అసలు ఏమీ చూసుకోకుండా అలా వచ్చి ఎలా మాట్లాడతారు. ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్క యూట్యూబరు ఎంత కష్టపడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కోసారి ఒక డే మొత్తం సరిపోతుంది వీడియో షూట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి. అంత కష్టపడి చేసినా కూడా ఒక్కో వీడియో క్లిక్ అవుతుంది, ఒక్కో వీడియో క్లిక్ అవ్వదు. పోనీ మీరు అన్నట్టుగానే డబ్బులు వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఏంటి, డబ్బులు సంపాదించడం అనేది అంటే ఖాళీగా వీడియోస్ తీసేసి పెట్టేస్తే డబ్బులు ఇచ్చేసే అంత పిచ్చిదైతే కాదండి. యూట్యూబ్ ప్రాపర్గా ఎడిటింగ్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అల్గారిథం ప్రకారం వీడియో వెళ్తేనే మాకు డబ్బులు వస్తాయి, లేకపోతే రాదు. దయచేసి నన్నే కాదు ఏ ఒక్కరిని కూడా అలా అనకండి. అసలు ఇంతవరకు నా ఛానల్ మానిటైజేషనే అవ్వలేదు. నేనేదో యూట్యూబ్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, ఇంట్లో ఉండాలి అన్న లెక్కలో నేను పెట్టట్లేదు. యూట్యూబ్ అనేది నేను ఒక మెమరీగా నేను తీసుకున్నాను. నేను ఉన్నా లేకపోయినా మా పాపకు ఒక మెమరీ ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో అంటే మనము వీడియోస్ ఏమన్నా ఉంటే అవి ఎప్పుడోకప్పుడు డిలీట్ అయిపోతాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ పోయి ఉండొచ్చు. యూట్యూబ్ అనేది అలానే ఉంటుంది.
సో యూట్యూబ్లో అయితే అలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి, మనకి ఒక మెమరీస్ ఉంటాయి కదా అని చెప్పి నేను నా ప్యాషన్ వేరు, నా ఆలోచన వేరు. డబ్బుల గురించి అయితే చేయడం అనేది చాలా తక్కువ, దాని మీద నమ్మకాలు లేవు. జస్ట్ స్లోగా గ్రో అయినా పర్లేదు అన్న లెక్కలు నేను వ్లాగ్స్ చేసుకుంటున్నాను. ఆయన వచ్చి ఇలా అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను స్క్రీన్ షాట్ కూడా తీయలేదు. ఏ ఒక్కరిని అలా అనకండి, చాలా కష్టపడి చేస్తారు వీడియోస్. ఒక వీడియోని ఎన్ని ఎఫర్ట్స్ ఉంటేనే ముందుకు తీసుకురాగలరు. సో అది ఆలోచించుకొని మాట్లాడుకోండి. ఇంకా నేను మొక్కలు తెచ్చుకుందామని చెప్పి ఇదంతా క్లీన్ చేస్తూ నేను మాట్లాడుతున్నానండి. సో క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చినట్టు ఉంటాయి అని చెప్పి మాట్లాడుతున్నాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇంకా పోతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి పిల్లలు ఎవ్వరు కూడా సెన్సిటివ్గా ఉన్న పిల్లల్ని అయితే ఏమనకండి. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్లో పిల్లలు ఏ విధంగా ఎప్పుడు ఎలా మారిపోతారనేది ఎవరికీ తెలీదు. ఒక సబ్జెక్ట్ మిగిలిన పోనీ ఇన్కేస్ ఏదైనా అయినా కూడా సబ్జెక్ట్స్ పరంగా ఎక్కువ మిగిలినా, ఒకటి మిగిలినా, అన్నీ పోయినా కూడా ఎవరు ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం రాసుకోండి. మనకి ఫైనల్ గోల్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని స్టెప్స్ ఎక్కినా దిగినా ఫైనల్గా మనం ఏదైతే అవ్వాలి అనుకుంటున్నామో అది రీచ్ అయితే చాలు. ఈ మధ్యలో ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడా స్ట్రాంగ్గా నిలబడండి. సో రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. మా అమ్మాయి పాస్ అయినా చెప్తాను, ఫెయిల్ అయినా కూడా చెప్తాను. సో నేనైతే చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నాను. వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలని చెప్పి నేను ఈరోజు అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి మాలాంటి కొత్త వాళ్ళని, చిన్న క్రియేటర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు, బ్యాడ్ కామెంట్స్ అసలే పెట్టొద్దు. సో ఈరోజు అనౌన్స్మెంట్స్ అయితే ఇవేనండి. నాకు తెలిసి శత్రువులు ఎవరూ లేరు. కాకపోతే ఒక 4 మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నా ఛానల్లో. ఒక్కరు మాత్రం వస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకో కౌంట్ పెరుగుతుంది. అంటే వాళ్ళే వచ్చి మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక్క డిజిట్ మాత్రం తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది నాకైతే తెలీదు. నాకున్న ఈ తక్కువ మందిలో మహా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ ఒక 30 మెంబర్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అండి. ప్రతి ఒక్క ఛానల్ని కూడా ఎవరో ఒకరిని టార్గెట్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడము అలా చేయొద్దు దయచేసి. సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వ్లాగ్స్, రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.